కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా. ఇయాల రేపు అట్లనే ఉన్నది పరిస్థితి. అందిన కాడికి దోసుకొనితందుకు కొత్త కొత్త ఉపాయాలు కనిపెడుతున్నారు. ఇక కొంతమంది అయితే క్రియేటివిటీ చూపెట్టి బాజాప్తా దొంగతనానికి పోతున్నారు. ఆ నడుమొచ్చిన ఒక సినిమా చూసి అచ్చం అట్లనే ప్లాన్ చేసింది ఒక గ్యాంగ్. కానీ లాస్ట్కు కథ అడ్డం తిరిగింది. చూషిన్లా ఆ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాల కొంతమంది సిబిఐ ఆఫీసర్ల లెక్క వేషాలు గట్టి పైసలున్నోళ్ళ ఇండ్ల మీద రేడ్ చేసి అందిన కాడికి ఎత్తుకోబోతారన్నట్లు. ఆగో ఆ సినిమాలు చూపెట్టినట్లే ప్లాన్ చేసింది ఒక గ్యాంగ్. ఈడీ ఆఫీసర్ల లెక్క తయారై ఇగో ఈ ఇంటికి వచ్చిండ్లు. ఇంటి ఓనర్ తలుపు తీయంగానే వీఆర్ ఫ్రమ్ ఈడీ, మీ ఇల్లు చెక్ చేయాలి అని ఒక సెర్చ్ వారెంట్ను చూపెట్టిండ్లు. ఇద్దరు ఆఫీసర్లు, ఒక లేడీ ఆఫీసరు, బందోబస్తు కోసం ఒక పోలీస్ ఆఫీసరు. అందరు దొంగలే. అంతా బాగానే సెట్ చేసుకున్నారు. యాక్టింగ్ కూడా బాగానే చేసిండ్లు. నువ్వేం పని చేస్తావు? బాగానే మేనేజ్ చేసిండ్లు. గాని వాళ్ళ యాక్టింగ్ చూసి ఓనర్ కు డౌట్ వచ్చింది. ఇంతల్నే వాళ్ళలో ఒకడు ఓనర్ గల్లా బట్టి గుంజిండు. ఎంబటే ఆయన ఇంట్లో నుంచి బయట కురికి చుట్టుపక్కల ఉన్నోళ్లను పిలుచుకొచ్చిండు. వాళ్ళు వచ్చేటాలకు ఈ డూప్లికేట్ గాళ్ళు పరారైపోయిండ్లు. సూషిన్లా ఎట్లా తెగబడ్డరో ఈ బట్టెవాస్ గాళ్ళు. ఉత్తరప్రదేశ్ మధురలో జరిగింది ఈ కథ. ఆ ఓనర్ హుషారున్నాడు కాబట్టి తప్పించుకున్నాడు గాని లేకపోతే ఆయనను అర్రల గట్టేసి ఉన్నదంతా ఊడ్చుకుపోతుండే కావచ్చు అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. మీరు సుత ఇంట్లున్నప్పుడు ఎవరన్నా తెలవనోళ్ళు వచ్చి తలుపు కొడితే ఎవరో ఏందో అరుసుకోండ్లి. ఏమంటున్నా?